ఉదయకాల ధ్యానాలకు అపూర్వమైన ఆహ్వానం. ఈ దినం ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం. అంతటి యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? ఈ మాటలు దేవుడే చెప్పినట్లుగా అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. అంతటి యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నేను యెహోవాను. ఈ ఉదయకాలంలో వాక్యం వినే మనందరూ కూడా ప్రభు చెప్తున్నారు ఈ మాట. నేను యెహోవాను, సార్వభౌముడైన దేవుడను, నేను అధికారం కలిగిన దేవుడను, అసాధ్య కార్యములను సుసాధ్యము చేయగలిగిన దేవుడను, ఎర్ర సముద్రమును పాయలుగా చేసిన దేవుడని నేనే. నేను యెహోవాను. తర్వాత ఆయన చెప్పాడు, సర్వ శరీరులకు నేను దేవుడను, అనగా సమస్తమైన వారిని సృజించిన వాడును నేనే. తాను ఈ మాటలు చెప్తూ ఉన్నారు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? తాను ఆయన సర్వ శరీరులకు దేవుడు గనుక నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? ఎంత గొప్ప దేవుడు, అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరుడు. ఈ ఉదయకాలంలో నీ జీవితంలో, నా జీవితంలో అద్భుతాలు జరిగించేవాడు, అద్భుత కార్యములను ఆయన జరిగించే దేవుడు అయి ఉన్నాడు. దైవ గ్రంథంలో అనేక మంది కఠినమైన వారిని మనం గమనించాం. ఆ యొక్క మనసులో కఠినంగా ఉండిన వారిలో దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో ఒక వ్యక్తిని మనం గమనిస్తున్నాం. ఆయన పేరు నెబుకద్నెజరు. బబులోను దేశమునకు ఆయన అధిపతి, రాజు. ఆయన చాలా అధికారం కలిగినవాడు, పేరు కలిగినవాడు, చాలామందిని భయపెట్టినవాడు. మరి ఆ రాజు తనకు తాను హెచ్చించుకునేవాడు. ఎప్పుడు కూడా తనకు తాను ఆయన హెచ్చించుకునేవాడు. ఆయన ఒకానొక సమయంలో ఈ రకంగా చెప్పుకున్నాడు. దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో 30వ వచనంలో ఆ యొక్క బబులోను నగరాన్ని ఆయన చూచి తనకు తాను తన్మయుడై ఈ మాట అంటున్నాడు, ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావమును కనుపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని అంటున్నాడు. అనగా ఏమాత్రము ఆయన మాటల్లో యెహోవాని కానీ, దేవుడిని కానీ, ఆయన కృపని కానీ, ఆయన జ్ఞానమని కానీ ఎక్కడ ఆయన వ్యక్తపరిచినట్లుగా మనం గమనించలేదు. ఈ యొక్క నగరం ఎంతో అందంగా ఉంది, ఎంతో సౌందర్యంగా ఉంది. నా రాజధాని నగరం నా కొరకు, నా పేరు ప్రఖ్యాతుల కొరకు చేసుకున్న
నగరము కాదు అని అన్నాడు. అయితే ఆ మాట ఆయన నోట ఉండగానే మరి దేవుడు 31వ వచనంలో మనం చూస్తున్నాం, దానియేలు గ్రంథం 4:31లో, రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చెను, ఏదనగా రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవరికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించిన నీవు తెలుసుకునే వరకు 7 కాలములు నీకేలాగూ జరుగును అని చెప్పెను. కఠినమైన రాజు, దేవునికి ఏమాత్రం భయపడని వాడు, ఈనాడు అతను పశువుల వలె గడ్డిని మేసినవాడు అనే విషయం మనం గమనిస్తూ ఉన్నాం. అప్పుడు నెబుకద్నెజరు మరలా 7 కాలాల తర్వాత మానవ బుద్ధి వచ్చిన తర్వాత ఈ 37వ వచనంలో ఈ రకంగా అంటున్నాడు, ఇలాగూ నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములు, ఆయన మార్గములు న్యాయములై ఉన్నవి అనియు, గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచు ఉన్నాను. కనుక ఆయనను ఏమాత్రం కూడా మనసులో ఉంచుకొనిన వాడు, స్తుతించని వాడు, చాలా గర్విష్ఠుడు, అతను పరలోకమందున్న ఆ దేవునికి నేను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచు ఉన్నాను అని అంటూ ఉన్నాను. కాబట్టి ఉదయకాలంలో అటువంటి గర్విష్ఠుల గర్వమును అణపగలిగి ఉన్నాడు. అటువంటి వారిని కూడా ఆయన యెహోవా దేవుడు అని వారు ఆయన దగ్గరికి వచ్చినట్లుగా, ఆయనను స్తుతించినట్లుగా, ఆయనను ఓ గొప్ప ఆరాధికుడిగా తయారైనట్లుగా మనం గమనించాం. ఆ గొప్ప కృప ఈ ఉదయకాలం నీకు నాకు మనందరికి కలిగి, ఆయన గొప్ప శక్తివంతుడైన దేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు, నిన్ను నన్ను నడిపించగలిగిన వాడు, వాడుకొనగలిగిన వాడు అని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదము గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడైన మా గొప్ప తండ్రి, నమ్మదగిన మా దేవ, మా ప్రభ, నీకే స్తోత్రాలు స్తుతులు. ఈ ఉదయకాలం నేను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, మహింపరుస్తున్నాం. మా జీవితాల్లో ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు నువ్వు జరిగిస్తున్నావు. స్తోత్రాలు ప్రభు. అయిన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ఉన్నాం మా తండ్రి. ఆమేన్.